క్రైస్తవుల యొక్క నిరీక్షణ ఏమిటి అని అంటే, మా యేసు ప్రభు మా కొరకు తిరిగి రానయ్యున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? బాగా వినండి, చెప్తాను. ఆయన తిరిగి వస్తాడని మెయిన్ లైన్ చర్చెస్ వాళ్ళు, అనగా బ్యాప్టిస్ట్, లూథరన్, మెథడిస్ట్, సిఎస్ఐ, అమ్మా వింటున్నారా? ఎంత బాగా పాడతారో ఆయన తిరిగి వస్తాడని. రాజాది రాజా రావే, రాజులకు రాజువై రావే, రాజ్యయేసు రాజ్యమేల రావే అని పాడారు వాళ్ళు. పోనీ ఎవాంజలికల్స్ అనగా హెబ్రోన్ అసెంబ్లీస్, బ్రదరన్ అసెంబ్లీస్, వీరు పాడడం లేదంటే వీళ్ళు పాడుతున్నారండోయ్. వీళ్ళు పాడే పాట ఏంటో తెలుసా? గగనము చీల్చుకొని యేసు గనులను తీసుకొని వేవేల పరిశుద్ధులతో వేగము రానుండే అని వాళ్ళు పాడుతున్నారు. ఏం పెంతెకొస్తలు తక్కువ తిన్నామా? ఏమంటే పెంతెకొస్తలు కూడా పాడుతున్నారు పాట. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు, రావి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. మంచిది. మెయిన్ చర్చలు పాడుతున్నారు. ఎవాంజలికల్ గ్రూప్ లో ఉన్న ఏమంటే బ్రదరన్ బక్సింగోలు పాడుతున్నారు. ఇటు పెంతెకొస్తలు కూడా పాడుతున్నారు. మన పాటలు ఉన్నాయి, మన ప్రసంగాలు వినబడుతున్నాయి, యేసు త్వరగా వస్తాడని. ఒక ప్రశ్న మిమ్మల్ని అడగనివ్వండి. ఈరోజు మనము కట్టుకున్న ఇల్లులు, మనం దాచుకున్న డబ్బులు, మనం జీవిస్తున్న జీవన విధానం యేసు త్వరగా వస్తాడు అన్నట్టుగా ఉన్నాయా? ఎంతగా మీరు ఎక్కడ ఉన్నారా? ఈ రోజు మనం కట్టుకున్న ఇల్లులు, మనం దాచుకున్న పైసలు, ఏమంటే మనం జీవిస్తున్న జీవన విధానం యేసు త్వరగా వస్తాడు అన్నట్టే ఉన్నాయనంటే ప్రియుల లేవు. అందుకని యేసు త్వరగా రాబోతున్నాడు అని మనం పాడుతున్నా, మన ప్రసంగాలు చేస్తున్నా, వింటున్న వారు ఏమంటున్నా తెలుసా? ఉత్తుదే అంటే యేసు రాకడ సత్యం ఇది అవహేళన అయిపోతుంది, అపహాస్యం అయిపోతుంది. కారణం ఏంటంటారా? మన పాటల్లో యేసు రాకడుంది, మన ప్రసంగాల్లో యేసు రాకడుంది, కానీ మనం జీవించే జీవితంలో యేసు రాకడ లేదు. యేసయ్య అన్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, నా ప్రవచన గ్రంథములను వాక్యములు గైకొన వాడు ధన్యుడు అన్నాడు. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వానికి ఇవ్వవలసిన జీతము నా దగ్గరుంది, అది పట్టుకుని వస్తున్నాను అని ప్రభు చెప్పాడు. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఆమేన్, ప్రభు అని యేసు త్వరగా రమ్ము అని సంఘం చెప్పాలని రాసి ఉంది. కానీ ఈ రోజున యేసు రాకడ గురించి ఏమి గ్రహింపుతా ఉన్నాము? ఆయన వచ్చిన రోజున ఆయన మనం తీసుకుని వెళ్తాడు. అప్పటికే మనం చచ్చిపోతే చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లేచెత్తబడతారట. ఒకవేళ బ్రతికే ఉంటే మనము ఎత్తబడాలట. కానీ క్రైస్తవులు ఈ రోజు రాత్రే నా ప్రభు వస్తే నేను ఎత్తబడాలి అన్న ఆశతో బ్రతకాలి. దేవునికి స్తోత్రం చెప్తారా? ఈ రోజే ప్రభు వస్తే నేను ఎత్తబడాలి అన్న ఆశతో బ్రతకాలట. కనుక వినండి, ఈ రోజున యేసు రావటమైతే ఖాయం. ఎందుకనంటే 3 సాక్ష్యాలు మీ ముందు పెట్టాను. ఆయన వస్తానని పదే పదే చెప్పిన మాటలు ఆరంభంలోనే చదివించాను. కనుక వచ్చినప్పుడు నేను ఎత్తబడ్డానికి నేను సరిపోతానా అనే ప్రశ్న ఉంటే ఒక 3 మంచి ఉదాహరణలు ఎత్తబడ్డానికి ఉదాహరణలు చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను. అక్కడ నుంచి తన భార్యను వెతుక్కుంటూ వచ్చాడు. అందవికారంగా నువ్వు నచ్చావు, అందవికారంగా నేను నచ్చా, అందవికారంగా నువ్వు నచ్చావు, నీ కొరకు నా కొరకు మన అందరి కొరకు ఆయన కన్యాశుల్కం మొహార్, ఆయన సిలువలో తన అమూల్యమైన రక్తమే కాచి చెల్లించాడు. చెల్లించిన తర్వాత మనతో కలిసి ప్రధాన భోజనం కూడా చేసేసాడు. రొట్టె విరిచిచ్చాడు, ద్రాక్షారసం కూడా ఇచ్చాడు, ప్రధాన భోజనం కూడా అయిపోయింది. ఆయన వెళ్ళే ముందు అంటున్న మాట మనం ధ్యానం చేస్తున్నాం. మీ హృదయాలు కలవరపడనీయకండి, నా తండ్రి యందు విశ్వాసం ఉంచారు, నా యందును విశ్వాసం ఉంచండి. నేను స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నా, నా తండ్రి అంటే అనేక నివాసము కలవు, లేని ఎడలా మీతో చెప్పుదును. నేను స్థలము సిద్ధపరిచిన తర్వాత నేను మళ్ళీ వచ్చి ఎల్లప్పుడూ మీరు నాతో ఉండులాగున నేను మిమ్మల్ని తీసుకుని పోతాను అన్నాడు. ఆయన వస్తాడు. అయితే మనం ఎత్తబడ్డానికి మనం సంసిద్ధులమేనా అన్నదే ప్రశ్న.
కనుక ఈ రాత్రి వేళ రండి, ఒక 3 మంచి ఉదాహరణలు ఎత్తబడ్డం కొరకు నేను చూపించి, ఈ రాత్రి ఎత్తబడ్డానికి ఇవ్వండి నీ జీవితం సరిపోతుందో లేదో అన్న కోణంలో దేవుని వాక్యాన్ని వినాలని ప్రేమతో నేను మీకు మనవి చేస్తున్నాను. మొదటి ఉదాహరణ ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనం. ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనం. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన గనుక అతడు లేకపోయెను అని రాసి ఉంది. ఆయన చనిపోకమునిపే ఎత్తబడ్డాడు. యేసయ్య రాకడలో ఒకవేళ మనం బ్రతికే ఉంటే హానోకులాగే మనం ఎత్తబడాలన్నమాట. సోదరి స్నేహితులారా వినండి, హానోకు మరణమును రుచి చూడకుండానే ఎత్తబడ్డాడు. హానోకు గురించి మాట్లాడితేనే ఈ రాత్రి మన సమయం అంతా అయిపోతుంది. కానీ ఒక 2 మచ్చుకు అవసరమైన విషయాలైనా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. హానోకు ఎత్తబడ్డానికి అతని దగ్గరున్న అనుభవాలు ఏమిటి? మొదటి అనుభవం చూపిస్తాను చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియులారా. 5వ వచనం. విశ్వాసమును బట్టి హానోకు మరణమును చూడకుండానట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతను కొనిపోయిన గనుక అతను కనబడలేదు. హానోకు ఎత్తబడ్డానికి గల కారణం ఏంటి అని అంటే ఆయన దేవునికి ఇష్టుడు. హానోకు ఎత్తబడ్డానికి కారణం ఏంటి అని అంటే ఆయన దేవునికి ఇష్టుడు. ఏమి చేశాడని దేవునికి ఇష్టుడయ్యాడండి? యేసయ్య వస్తే ఒకవేళ ప్రియులారా మరణించి ఉంటే మనం ఎత్తబడతాం ఆయన దగ్గరకు, అది వేరొక సంగతి. ఒకవేళ మనం బ్రతికే ఉంటే సజీవులమై ఉంటే మనం అలాగని ఎత్తబడ్డానికి మనం దేవునికి ఇష్టలం కావలసి ఉంది. ఏం చేస్తే దేవునికి ఇష్టలం అవుతాం? కాయిద్దామా, పండిద్దామా, పుష్పం ఇద్దామా, పత్రం ఇద్దామా, దక్షిణ పెడదామా? మనం అర్పించే కాయ, పండు, పుష్పం, పత్రం, దక్షిణం దాన్ని బట్టి దేవుడు మనల్ని ఇష్టపడ్డంట. మరి ఏం చేస్తే ఇష్టపడతాడండి ఆయన? చూపిస్తాను రండి. ఇక్కడే రాసి ఉంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. అంటే ఏమి చేస్తే మనం దేవునికి ఇష్టం అవుతాము అనగా ఆయనందు విశ్వాసం ఉంచితే చాలు మనం దేవునికి ఇష్టం అవుతామట. ఏమిటా విశ్వాసం? దేవుడు ఉన్నాడనియు తను వెతుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలను కదా, అదే విశ్వాసం. దేవుడు ఉన్నాడు, ఆయన వెతికే వారికి ఫలము దయచేస్తాడు అన్న నమ్మికను కలిగి ఉండడమే విశ్వాసం. కనుక విశ్వాసము కలిగిన వారే దేవునికి ఇష్టలు. ఒక ఉదాహరణ మీ ముందుకు తీసుకొస్తాను, వినండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం మీ కొరకే చదువుతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. 5వ వచనం ఇలా రాసి ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనక అరణ్యములో సంహరించబడిరి అని రాసి ఉంది. ఎవరండి వీరంటే ఐగుప్తు నుంచి బయలుదేరిన ఇశ్రాయేలీయులు. వారు చేరుకోవలసిన కనానుకు వారు చేరుకోలేకపోయారు. అరణ్యములోనే వీరు సమాధులైపోయారు, సమాధుల్లోకి చేరిపోయారు. ఎందుకని? వారు దేవునికి ఇష్టలుగా లేకపోయారట. ఏమి చేసి దేవునికి అయిష్టులయ్యారు? నేను మీకు చూపిస్తాను చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం ఇలా రాసి ఉంది. హెబ్రీ పత్రిక 3:19. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుచున్నాము అని రాసి ఉంది. విశ్వాసం ఉంటే దేవునికి ఇష్టం, అవిశ్వాసం ఉంటే దేవునికి అయిష్టం. విశ్వాసము కలిగిన వారు దేవునికి ఇష్టలైతే వారు ఎత్తబడతారు. అవిశ్వాసముతో దేవునికి అయిష్టలమైతే మనం మిగిలిపోతాం. అంతే, ఇక వేరొక మాట లేదు.
వేరొక మాట లేదు. విశ్వాసమును బట్టి నువ్వు దేవునికి ఇష్టరాలవైతే ఎత్తబడతావు, నువ్వు అవిశ్వాసము చేత దేవునికి అయిష్టుడవైతే మిగిలిపోతావు, అంతే. అయితే ప్రియులారా, దేవునికి ఇష్టమైన విశ్వాసం ఎలా వస్తుందంటారు? మీరంతా ఇక్కడ ఉన్నారా? ఉండక సస్తాం ఏంటో అన్నట్టు చూడకండి, వినండి చాలా జాగ్రత్తగా. ఏమండి, విశ్వాసం ఎలా వస్తుంది అనుకుంటున్నారు? నేను జ్ఞాపకం చేస్తాను, వినండి. విశ్వాసం ఎలా వస్తుంది? ఏ విశ్వాసం ఉంటే దేవుని దగ్గరికి ఎత్తబడతాము, ఆ పరలోకం చేరుకుంటామనంటే వినండి చెప్తాను. విశ్వాసం అనేది వారసత్వంగా వచ్చేది కాదు. ఫెయిత్ ఈజ్ నాట్ ప్రొక్సీ. విశ్వాసం అనేది ఏదో వారసత్వంగా వచ్చింది కాదు. మా అమ్మ నాన్న విశ్వాసులే కాబట్టి నాన్న విశ్వాసం వచ్చి ఉంటదేమో, ఆ విశ్వాసంతో ఎత్తబడిపోతానని అనుకోవద్దు. కొంతమందికి ఈ మాయిదారి బుద్ధి ఉంటుంది. ఏమిటంటే, మా అమ్మా నాన్న ఎంత మంచి క్రైస్తవులో వారిని బట్టి పరలోకం పోతాననుకుంటారు. దేవునికి మనవళ్ళు మనవరాలు లేరు, కొడుకులు కూతుర్లే ఉన్నారు పరలోకంలో. మా అమ్మా నాన్నని బట్టి నేను దేవునికి మనవడిని అవుతా, మా అమ్మ మా నాన్నని బట్టి నేను మనవరాలను అవుతా, కాబట్టి దేవుడు నన్ను పరలోకంలో చేర్చుకుంటాడు అనుకుంటే మోసపోయి మిగిలిపోతాం. పరలోకములో దేవునికి మనవళ్ళు మనవరాలు లేరు, కొడుకులు కూతుర్లే ఉన్నారు. ఎవరైతే ఆయన నామమందు విశ్వాసం ఉంచారో, ఎవరైతే ఆయన అంగీకరించారో, ఎవరైతే పునర్జన్మం పొందారో వాళ్ళే పరలోకం చేరేది. నేను రక్షించబడిన తొలి రోజుల్లో మా వీధిలో మా ఊర్లోనే చాలా తక్కువ క్రైస్తవ కుటుంబాల రోజుల్లో ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ ఉంటేను వాళ్ళ ఇంటికి దగ్గరికి వెళ్ళాం. నేను, నన్ను నడిపించిన సహోదరుడు. అక్కగారు పనులన్నీ ముగించుకొని కొంచెం విశ్రాంతిగా ఉన్నట్టున్నారు. ఆమె కూడా కూర్చుంటా, ఆమె ఎదురుగా కూర్చొని నేనే అడిగాను, అక్క మీరు ఎట్లా మారు మనసు పొందారు, మీ రక్షణకు 2 మాటలు చెప్పండి అక్క, ఏదైనా నేర్చుకుంటాను అన్నా నేను. ఆమె కళ్ళు గుడ్లగోబలా చేసి అంటుంది, ఒరే మాకు మారు మనసు అడుగుతావేంట్రా, మేము పుట్టు క్రైస్తవులమైతేను అన్యుల నుంచి వచ్చిన మీకు కావాలి గాని మారు మనసు, మాకు మారు మనసుతో పనేంట్రా, మీ పుట్టు క్రైస్తవులం అంది. పుట్టు పుట్టుక్రైస్తవులేంటి? బైబిల్ ఎక్కడా లేదే. ఎవరైనా మేము పుట్టు క్రైస్తవులు అనుకుంటే మీకంటే పాపిస్తోడు ఇంకోడు లేడన్నమాట. పుట్టు క్రైస్తవులు లేరు, పుట్టు క్రైస్తవులు అందరూ పాపిస్తోళ్లే. నేను కూడా పాపిస్తోడినే యేసు ప్రభుని నమ్మకపోతే. అమ్మ వింటున్నారా? మా అమ్మను బట్టి పరలోకం పోతా, మా నాన్నగారిని బట్టి పరలోకం పోతా, మా నాన్నగారు గుడికి గంటెట్టాడు, మా అమ్మ చర్చి కుర్చీలు ఇచ్చింది అని నంగనాచి మాటలు మాట్లాడద్దు. మోసపోతావు, మిగిలిపోతావు. సరే, ఆవిడ అడిగితే ఆ మాటను కానీ అన్నాను, అదేంటక్క మీరు మారు మనసు పొందలేదా, మీరు క్రైస్తవులు ఎట్లయ్యారు, మరి నికోదేము లాంటి వాడికే పునర్జన్మం లేకపోతే పరలోకంలో ప్రవేశించమని ప్రభు చెప్పాడు కదక్క, మరి మీరు ఎట్లా వస్తారో పరలోకం అంటే. మా అక్క ఎంత రాలుగాయ మాట మాట్లాడిందో చెప్పనా? ఆవిడ అంది, ఒరే మా తాత సేవకుడురా, మా నాన్న సేవకుడురా, మా తాత పంచి పట్టుకుంటే ఆ పరలోకం పోతానురా. అమ్మా ఏ పట్టుకుంటే పోతుంట? మా తాత పంచి పట్టుకుంటే పరలోకం పోతానంది. అంత గర్వంగా మాట్లాడే వాళ్ళకి ఏమీ చెప్పకుండా నేనెట్లా పోతాను? నాకు అసలు ఇలాంటి మాటలు వింటే ఒళ్ళుమంట. నేనన్నాను, అక్క ఏమనుకోకండి, మీరు పరలోకం పోవడానికి మీ తాత పంచి పట్టుకోగాని నరకానికి లాగే మీ బరువుకి మీరు కింద పడగా మీ తాత పంచి ఓడగా పాప మీ తాత పరలోకంలో దిగబడుతాడు. మీ తాతను పరలోకంలో దిగంబరణ చేస్తామన్నాను. ఆవిడకి ఎంత ఒళ్ళు మండిందో కానీ ఆమె చనిపోయే వరకు నాతో మాట్లాడలేదు. అంటే నేను కూడా కలుసుకోలేకపోయానండి ఆమెను, అంత నొప్పి వచ్చిందన్నమాట. ఈ రోజున చాలా మంది సువార్తను విని, అమ్మ వింటున్నారా, విశ్వాసంలోనికి వచ్చి వీళ్ళు మారు మనసు పొందాలి కానీ మేము పుట్టు క్రైస్తవులం అంటారేంటి పాపిస్తోళ్ళు? విశ్వాసంలోకి నువ్వు రావాలి. మరి ఎలా వస్తుందండి విశ్వాసం? చూపిస్తాను రండి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో ఇలా రాసి ఉంది. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అని రాసి ఉంది. అంటే దేవుని వాక్యం వినడం వలనే విశ్వాసం ఉత్పన్నమయ్యేది.
వాక్యం వినకుండా విశ్వాసం నీకు రాదు. విశ్వాసం వంశపారంపర్యంగా నీలోనికి వచ్చేది కాదు. విశ్వాసం దేవుని వాక్యం వినటం వలన కలిగేది. ఈ విశ్వాసమే దేవునికి ఇష్టాన్ని పుట్టించేది. మరి హానోకు ఎట్లొచ్చిందంటారు విశ్వాసం అంటే? వాక్యం విన్నాడు. ఎట్లా చెప్పగలను వాక్యం విన్నాడని? యోధా పత్రిక 14వ వచనంలో, యోధా పత్రిక ప్రకటన గ్రంథానికి ముందున్న యోధా పత్రికను మీరు చూస్తే ఆ 14వ వచనంలో ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు ఒక ప్రవక్తలాగా సేవ చేశాడంట. ఒరే బుద్ధిహీనమైన మనుషుల్లారా, బుద్ధిహీనమైన మాటలు మాట్లాడుతున్న వాళ్ళారా, భక్తిహీనమైన కార్యాలు చేసే వాళ్ళారా, మారు మనసు పొందండి అని ఏమండి మొట్టమొదటి ప్రవక్త హానోకే ఆయన ప్రసంగాలు వినిపించాడు. మరి దేవుడు సందేశం ఇవ్వకపోయి ఉంటే, అది ఆయన విని విశ్వాసం ఉంచకపోయి ఉంటే ఒక ప్రవక్తలాగా ఎలా పరిచర్య చేస్తాడు హానోకు? ఇంకో విషయం మీతో చెప్తాను ప్రియులారా. హానోకు కొడుకు పుట్టాడు. ఆ కొడుక్కి బలి విడ్డూరమైన పేరు పెట్టుకున్నాడు. హానోకు పుట్టిన కొడుకుకి ఏం పేరు పెట్టాడో తెలుసా అండి? మెతుషల అని పేరు పెట్టాడు. ఈ పేరుకి అర్థం ఏంటో తెలుసా? వీడు మరణించగానే ఈ భూమి మీద ఒక నాశనం వచ్చును అని అర్థం. అవ్వ 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 ఇదే పేరండి. మీలో ఎవరైనా మీ కొడుకు సమాధి డొక్కు అని పేరు పెట్టుకొని చూద్దాం. ఒరే సమాధి డొక్కు అని పిలుస్తుండండి మీ కొడుకుని. అమ్మా, మీలో ఎవరైనా మీ కూతురికి లూసిఫర్ అమ్మ అని పేరు పెట్టుకొని చూద్దాం. ఓసే లూసిఫర్ అమ్మ అని పిలవండి నీ కూతురుని చూద్దాం. చిచ్చి, ఇలాంటి పేర్లు ఏంటండి పిల్లలకు పెట్టుకునేది? మరి ఏమయ్యా హానోకు, నీ కొడుకేంటి ఇలాంటి పేరు పెట్టావు? మెతుషల అని పేరు పెట్టావేంటి? వీడు మరణించగానే నాశనం వచ్చినని పేరు పెట్టుకున్నావేంటయ్యా అంటే, దేవుడు చెప్పాడు వీడు బ్రతికినంత కాలం బ్రతికి వీడు ఎప్పుడైతే మరణిస్తాడో ఈ భూమి మీదకు దేవుడు జలప్రళయమే రప్పిస్తాడు. అది దేవుడు బయలుపరిచాడు. అందుకే నా కొడుకు నేను మెతుషల అని పేరు పెట్టుకున్నా. నేను ఇంతగా చెప్పగోరే విషయం ఏంటనంటే, హానోకు దేవునికి ఇష్టడవ్వడానికి గల కారణం విశ్వాసం. ఆ విశ్వాసం కాస్త దేవుని వాక్యం వినటం వల్ల వచ్చిన విశ్వాసం. ఇప్పుడు నేరుగా మిమ్మల్ని అడగనివ్వండి మాట. ఏంటో తెలుసా? యేసు ప్రభు వస్తే ఎత్తబడ్డానికి నువ్వు దేవునికి ఇష్టరాలవేనా? విశ్వాసమును బట్టి. యేసు ప్రభు వస్తే నువ్వు దేవునికి ఇష్టడువేనా? విశ్వాసమును బట్టి. ఈమె నాకు బలి ఇష్టమైన నా కుమార్తె, ఇతగాడు బలే నాకు ఇష్టమైన నా కుమారుడు, ఇతనిలో నేను ఆనందిస్తున్నాను, ఈమెలో నేను ఆనందిస్తున్నాను అని చెప్పి దేవుడు చెప్పగలడంటారా? మరి ఆయన వస్తే ఎత్తబడతానని పాటలు పాడుకుంటూ కూర్చుంటున్నారేంటండి? యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు రావి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు. చాలా బాగుంటుంది ఆ పాట. పాడుతున్నావు, చాలా సంతోషమే. కానీ ఎత్తబడ్డానికి నువ్వు సంసిద్ధమేనా? దేవునికి ఇష్టమైన విశ్వాసమే నీ లోపల ఉందా? కనీసం ఈ సభలలో ఈ రాత్రి నువ్వు పరీక్షించుకోవాలని దేవుని సేవకునిగా, మీ సహోదరునిగా నేను మీకు మనవి చేస్తున్నాను. ఒక సంగతి చెప్పా,